అందరికీ నమస్తే. లలిత్ తారీపా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వామన జయంతి. అసలు వామన జయంతి ఎలా ప్రారంభమైంది? శ్రీహరి ఈ అవతారంలో రావడానికి గల కారణం ఏమిటి? వామనుడి పూజా విధానము, దాని ప్రాముఖ్యత ఏమిటో అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి తిథి నాడు వామనుడు జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున వామన జయంతిగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 5వ అవతారమే ఈ వామన అవతారం. ఈ అవతారానికి ఇంత ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు అంతకుముందు 4 అవతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలలో జంతు రూపాల్లో దర్శనమిస్తాడు. కానీ ఆ తర్వాత మొదటిసారిగా మానవ రూపంలో ఉద్భవించిన అవతారమే ఈ వామన అవతారం. అందుచేత దీనికి అంతటి ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు మనవడైన బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయటానికి వామనుడు ఉద్భవించాడు. దీనికి సంబంధించిన అనేక కథలు పురాణాల్లో ఉన్నాయి. భూలోకంలో రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి ప్రభావం పెరిగిపోయి దేవతలు ఆందోళన చెందుతున్న సమయంలో బలిచక్రవర్తిని మట్టుపెట్టడానికి శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో అవతారం ఎత్తాడు. అదితి, కశ్యప ఋషుల కుమారుడిగా విష్ణుమూర్తి వామనుడి రూపంలో జన్మించాడు. వామనుడు కేవలం 3 అడుగులలోనే ముల్లోకాలను జయించాడు. కేవలం 3 అడుగులనే ఎందుకు అడిగాడంటే, అవి సత్వ, రజ, తమో గుణాలని, సృష్టి, స్థితి, లయలని సూచిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. బలిచక్రవర్తి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయటమే. అందుకే ఈ వామన జయంతి రోజున శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి తమ బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. వామన జయంతి రోజున వైష్ణవాలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే శుభప్రదమైన ఫలితాలున్నాయని పండితులు చెప్తున్నారు. అందుకే వామనుడిని త్రివిక్రముడు అని కూడా పిలుస్తారు. బలిచక్రవర్తి దానగుణానికి ప్రతిఫలంగా ఏడాదికి ఒకసారి భూలోకానికి వచ్చి నీ రాజ్యాన్ని చూసుకోమని వామనుడు వరమిస్తాడు. ఆ సమయంలోనే కేరళలో ఓనం పండుగ ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తికి స్వాగతం పలుకుతూ కేరళలో ఓనం సంబరాలను జరుపుకుంటారు. ఇదండి వామన జయంతి యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా ఆ విష్ణుమూర్తిని వామన రూపంలో ఆరాధించి మన అహంకారాన్ని, గర్వాన్ని పోగొట్టుకొని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. ధన్యవాదములు.